అలాంటి నాయకుడిని తప్పుగా చూపించి మంచి నాయకుడిగా చూపించడం అనేది ఇది కంప్లీట్ గా ఆర్జీవీ గారి వ్యూహం మాత్రమే. సో వ్యూహానికి వాల్యూ లేదు. ఆర్జీవీ వ్యూహం ఫలించింది కానీ ప్రజల్లో వ్యూహం విఫలించింది. ఈ మూవీ వల్ల ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉందా? అరే ఏం లేదన్నా, చేంజా భలే మాట్లాడావు. జనాలు ఒక కామెడీ సినిమా ఆ చిల్లర వస్తుంది. ఆర్జీవీ గారికి పెట్టిన పెట్టుబడికి చిల్లర వస్తుంది అనమాట. అంటే డెన్కి ఇంకొక స్పెషల్ స్టేటస్ బాటిల్ వస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాగో స్పెషల్ స్టేటస్ తేలేడు కదా. సో స్పెషల్ స్టేటస్ మందు బాటిల్కి డబ్బులు వస్తాయి అనమాట. బూమ్ బూమ్, ఎందుకంటే బూమ్ బూమ్ తగ్గి పాపం మన రాకేష్ మాస్టర్ గారు ఏమైపోయారో మనందరికీ తెలుసు. సో ఆ బూమ్ బూమ్ మద్యపానాన్ని, అలాగే వరల్డ్ కప్, మనకి వరల్డ్ కప్ రాలేదని చెప్పి జగన్ లాంటి వ్యక్తి వరల్డ్ కప్ ని తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి. దేశానికి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారంటే గొప్ప నాయకుడు అనే చెప్పాలి. రోజాని చూపించారు కానీ రోజాకి ఎక్కువ మాటలు ఇవ్వలేదు. అంబటి రాంబాబు డాన్స్ ఉంది. అంబటి రాంబాబు గారు శ్యాంబాబు గారి క్యారెక్టర్ లో బాసు ఇంటర్ గారు ఎరగేసేసారనమాట. సో నెక్స్ట్ లెవెల్ సినిమా ఇదంతా కూడా. సో జగన్ గారు మాట్లాడే డైలాగ్ లేదా షర్మిలా గారిని తొక్కేశారు అంటే కొంతవరకు చూపించారు, మిగతా క్యారెక్టర్ అంతా తొక్కారు. శపథంలో ఇంకా తొక్కే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. బాతు గొడ్డల సీన్స్ లేవు, కోడికత్తి సీన్ లేదు, కోడికత్తి ఎయిర్పోర్ట్ సీన్ లేదన్నో. కోడికత్తి ఎయిర్పోర్ట్ సీన్ మిస్సింగ్. సేకరణ, సంతకాల సేకరణ మిస్సింగ్. సేకరణ లేదు. అయ్యయ్యో, తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన సీన్ లేదే. అయ్యో, వ్యూహంలో మిస్ అయిపోయింది ఆర్జీవీ గారి వ్యూహం. ఇది 3ంటికి సక్సెస్ మీట్ అంట. మరి డెన్ లో వెళ్తున్నారా? 3ంటికి సక్సెస్ మీట్. డెన్ లో ఎవరు వస్తున్నారు? జగన్ వస్తాడు. నైట్ అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. అది కావాలి ఆర్జీవీకి. నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా, అవుట్ అండ్ అవుట్ కామెడీ. జగన్ గారు మంచి చేస్తున్నారు అని చెప్పినప్పుడల్లా కూడా నవ్వు ఆపుకోలేకపోయానన్నా నేను. ఎందుకంటే మంచి బెస్ట్ కామెడీ జగన్ గారి నుంచి అవుట్ అండ్ అవుట్ బెస్ట్ కామెడీ సినిమా అన్న. మామూలుగా ఉండదు. ఏది మ్యాడ్? అయ్యా, జగన్ గారు ఇంకో నేను ప్రజలకి సేవ చేస్తాను అని చెప్పినప్పుడల్లా నవ్వొచ్చిందన్న నాకు. ఆయన ఎందుకంటే సేవ చేయలేదు కదా ఇప్పటిదాకా. విద్యా క్యాలెండర్, ఉద్యోగం క్యాలెండర్ రిలీజ్ చేయాల, ప్రత్యేక హోదా ఆయన సినిమాలో చూపించారు. ఆర్జీవీ గారు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేశాడు, ఆమరణ నిరాహార దీక్ష. మరి 5 ఏళ్లలో ఒక్కసారన్నా ప్రత్యేక హోదాని ప్రశ్నించిన సిచ్యువేషన్ ఉంటే నాకు ఎవరన్నా చూపిస్తే ఆయనకు నేను ఓటేసేస్తా. ప్రత్యేక హోదా గురించి బీజేపీని ఒక్కసారి ఆయన ప్రశ్నించి ఉన్నా 5 ఏళ్లలో. అలాగే పరదాలు కప్పుకొని తిరగడం, మడమ తిప్పని. సారీ, నేను మడమ తిప్పేస్తున్నాను. జగన్ సినిమా కాబట్టి నేను మడమ తిప్పేస్తాను. పాదయాత్రతో పని లేదుగా, జనాలు ఆల్రెడీ మాసిపోయారుగా. పాదాల మీద నడిచే యాత్ర ఆపేస్తున్నారు అనమాట. సో ఒకటి ఆలోచించండి, సొంత తల్లి ఇప్పటిదాకా కామెడీ చేసిన, బట్ సీరియస్ జోక్స్ ఏ పాట అన్న వినండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నాయకుడే అయి ఉంటే ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాటను నిరూపించుకుని ప్రజల ముందుకు వచ్చి ఓటు అడగమనండి. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ప్రజల ముందుకు వస్తా 2024లో ఓట్లు అడగడానికి అన్నాడు. మద్యపాన నిషేధం చేసి తీసుకుని రమ్మనండి, ఖచ్చితంగా ఆయనకు ఓటేసి గెలిపిస్తాను.